Hi friends, in this video I am going to discuss the topic water. తెలుసు కదా. అండ్ ఇన్ దిస్ వీడియో మెయిన్గా వాటర్లో కూడా నేను ఏమేమి డిస్కస్ చేశానంటే వాటర్ యొక్క సోర్సెస్ అండ్ వాటర్ యొక్క అవైలబిలిటీ. అంటే సోర్సెస్ అంటే ఎప్పుడైనా సరే దాని యొక్క వనరులు, అంటే అది అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పి అన్నది. ఇంకా అవైలబిలిటీ అంటే అది మనకి ఎలా అందుతుంది, లైక్ వాటర్ అనేది మనకి ఐస్ క్యూబ్ రూపంలో వస్తుంది, నార్మల్ వాటర్లో అని కూడా వస్తుంది కదా. అంటే మీకు అర్థమైపోయింది ఎలా మనకి ఏమంటారు దొరుకుతుంది అనేది, లభ్యమవుతుంది అన్నది సెకండ్ పాయింట్. అండ్ మూడో పాయింట్ దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను నేను. ఇంపార్టెన్స్ అంటే తెలిసిందే కదా, అవగాహన చేసుకుంటారు. ప్రాధాన్యత అంటే ఏంటి, ఇంపార్టెన్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాధాన్యతలు. అండ్ థర్డ్ పాయింట్లో ఏంటంటే వాటర్ సైకిల్ చెప్పుకుందాం. ఇదే మన వీడియోలో బ్యూటిఫుల్ థింగ్ అండ్ ఈజియెస్ట్ థింగ్, అంటే చాలా ఈజీ అండ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. మీరు కరెక్ట్గా దీన్ని నేర్చుకోవాలి, కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. అసలు మనకి వాన పడుతుంది కదా అండ్ వాటర్ కూడా ఉంది. ఇవన్నీ ఎలా వస్తాయి, మనం చిన్నప్పుడు ఏంటో మేఘాలు భూమి ఉంటే సముద్రంలోకి వచ్చి వాటర్ తాగి వెళ్తాయి అని చెప్పేసి ఖచ్చితంగా మనం అనుకునే ఉంటాం. గుర్తుందా మీకు ఫ్రెండ్స్? అండ్ అదేం కాదు, ఇక్కడ వాటర్ సైకిల్ అంటే ఏంటో చెప్తాను. దాని నెక్స్ట్ వాటర్ సైకిల్ యొక్క డయాగ్రామ్ ఏంటి అన్నది చెప్తాను. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఈ వీడియోలో మనం సొసైటీకి సంబంధించి ఇంపార్టెంట్ది ఏం తెలుసుకుంటామంటే, ఇప్పుడు మనకి కరువులు అంటే రాజస్థాన్, లైక్ సమ్మర్లో మనకి మీరు చేల్లో అంటే పొలాల్లో కనుక చూసినట్లయితే దానిలో మట్టిలో క్రాక్స్ వచ్చేసి ఉంటాయి కదా, చూసారా? పగుళ్ళు బాగా నెరలు అని చెప్పి అంటారు. అవి వచ్చినట్టు చూస్తే సేమ్ అవే వచ్చి ఫుడ్ ఇంకా వాటర్ ఏవి అయితే లేక చాలామంది చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి పూర్వం, అవేమీ లేక. దాన్నే కరువు అని చెప్పి అంటారు. అర్థమైందా? కరువులో కూడా అండ్ హెవీ రెయిన్స్ అంటే లైక్ బాగా వానలు వచ్చి తుఫాను, సునామీ అని చెప్పి అంటాం కదా. బాగా వానలు వచ్చినప్పుడు కూడా, ఈవెన్ రీసెంట్గా మన హైదరాబాద్లో కూడా అలా బాగా వానలు వచ్చేసి ఏమైంది, నించోడానికి కూడా ఏమీ లేకుండా ఇల్లు రూఫ్ అంటే ఏంటంటారు, డాబా యొక్క పై టాప్ వరకు కూడా టచ్ అయ్యేటట్టు ఎలా అయితే వాన వచ్చిందో దాన్ని హెవీ రెయిన్స్ అంటారు కదా. వాటిని అలాంటి టైంలో వచ్చిన ఎక్కువైన వాటర్ని అండ్ లేని టైంలో అప్పుడు ఉన్న వాటర్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మన సైంటిఫిక్ మెథడ్స్ని యూజ్ చేసి ఆ యొక్క ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అంటే ఎలా వాటిని మనం ఎదుర్కోవాలి, మనం చదివిన నాలెడ్జ్ మొత్తాన్ని అక్కడ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మీకు ఒక టెక్నిక్ నేర్పిస్తాను. అండ్ అది మన దానిలో చాలా అంటే చాలా ఈజియెస్ట్ థింగ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకే? అండ్ లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. వాటర్ యొక్క అసలు వాటర్ ఫస్ట్ సోర్సెస్ అవైలబిలిటీ చెప్పేదానికన్నా ముందు ఇంపార్టెన్స్కి వచ్చేసరికి మనం కరెక్ట్గా చూడండి. మీరు వినే ఉంటారు, మనం భోజనం చెప్పినా అంటే ఆహారం ఏమీ తీసుకోకపోయినా కొన్ని డేస్ ఉంటామేమో కానీ వాటర్ తాగకుండా అస్సలు ఉండలేం. గుర్తుందా? అది మీకు తెలిసిన విషయమే కదా. అండ్ మీరు వినే ఉంటారు, బ్లడ్ మొత్తం ఏదైతే లిక్విడ్గా ఉంటుంది కదా. నాకు తెలిసి నేను చెప్తున్నాను కదా, 100% బ్లడ్లో అంటే మన యొక్క రక్తంలో ఒక డ్రాపే తీసుకోండి, అదొక 100%గా కన్సిడర్ చేస్తే దీనిలో 90% వాటరే ఉంది. అర్థమైందా? 90% వాటరే ఉంటుంది బ్లడ్లో. సో మీరు వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ మీకు అర్థమైపోయింది. అంత వాటర్ మనం ఇంటేక్ తీసుకోవాలి ఫుడ్లో మన బాడీలోకి. అండ్ తర్వాత అదే వాటర్ మన బ్లడ్లో కూడా ఉంటుంది. అర్థమైందా? అండ్ మనం లేవగానే ఫస్ట్ బ్రష్తో స్టార్ట్ చేస్తాం. అండ్ ఫుడ్ని కుక్ చేసుకోవడానికి, నెక్స్ట్ క్లాత్స్ని క్లీన్ చేసుకోవడానికి,
అండ్ మన యానిమల్స్ని క్లీన్ చేసుకోవడానికి, హౌస్ క్లీన్ చేసుకోవడానికి, సంథింగ్ అదర్. ఇంకా అగ్రికల్చర్ అయితే మెయిన్. వాటర్ లేకుండా అసలు మనకి క్రాప్స్ అవన్నీ ఏమన్నా వస్తాయో చెప్పండి. అండ్ అగ్రికల్చర్ నెక్స్ట్ అదర్స్ అంటే లైక్ ఇండస్ట్రీస్. మనం ఏమైతే పేపర్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, సంథింగ్ ఫర్టిలైజర్స్, మాన్యూర్స్ ఏవైతే మనకి తయారవుతున్నాయో అవన్నీ కూడా ఆ ఇండస్ట్రీస్ అన్నిటిల్లో. ఇంకా ఫ్యాక్టరీస్ అవనివ్వండి, మిల్స్ అంటారు కదా, రైస్ మిల్స్ సంథింగ్, వాటన్నిటిలో కూడా ఇండస్ట్రీస్లో వాటర్ని యూజ్ చేస్తాం. ఎక్కడ వరకు ఎందుకు ఫ్రెండ్స్? అండ్ ఎప్పుడన్నా మీరు వినే ఉంటారు, కార్స్ ఎప్పుడన్నా సంథింగ్ బ్రేక్ డౌన్ అయింది సంథింగ్ అని చెప్పి అంటారు. అండ్ అది హీట్ ఎక్కగానే బ్యాటరీలో వాటర్ పోస్తారు. అంటే ఏంటి? అది బ్యాటరీని కూల్ చేయడానికి. వాట్ ఎవర్ మే బి ద పర్పస్, అక్కడ ఏంటి, వాటర్ అనేది మెయిన్. అది ఆ యొక్క పర్పస్ని అదేం చేస్తుంది, సర్వ్ చేస్తుంది. అంటే ఏంటి, మన యొక్క అవసరాన్ని ఆ వాటర్ అనేది తీరుస్తుంది. అక్కడే మనకి మన ప్రతి దానిలో వాటర్ అనేది ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయ్యింది. అక్కడ దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు మనకు తెలిసిన టెక్స్ట్ బుక్లోనో ఎక్కడెక్కడ ఇది ఉంది అని కాకుండా జనరల్గా అసలు ఈ టాపిక్లు ఏమేమి ఉన్నాయని చెప్పేసి జనరల్గా నేను చెప్తాను, వినండి. అండ్ ఇప్పుడు సోర్సెస్కి వచ్చేసరికి, వాటర్లో సోర్సెస్ వచ్చేసరికి రెయిన్ ఒకటి మన మెయిన్ సోర్స్. అండ్ రెయిన్ నెక్స్ట్ మనకి మీరు ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారం యాక్టివిటీ కనుక చూసినట్లయితే మీరు దాన్ని ఏంటంటే, మీరు ఒకవేళ విలేజ్ అయితే కనుక మీకు అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈవినింగ్ టైమ్స్ అవన్నీ, మార్నింగ్ టైమ్స్ అవన్నీ. ఒకవేళ వాట్ ఎవర్ మేబీ సిటీ అయితే కనుక మీకు వాటర్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి చూస్తే మీరు అది ఒకసారి డేటా కలెక్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఒక 3-4 మెంబర్స్ దగ్గర ఉన్న వాళ్ళని కలెక్ట్ చేయండి. అండ్ నాకు తెలిసినంత మటుకైతే అండర్ గ్రౌండ్ వాటరే. అది నేను ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను చూడండి. అండర్ గ్రౌండ్ వాటర్ నాకు తెలిసి 2 మెయిన్ సోర్సెస్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఎలా అంటే రెయిన్, అది డైరెక్ట్ మనకి స్కై అంటే ఆకాశం నుంచి పడుతుంది కదా రెయిన్, ఏది క్లౌడ్స్ నుంచి పడుతుంది. అది మన యొక్క మెయిన్ సోర్స్. అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ అన్నాను కదా, ఇలా అంటే ఏంటి, అండర్ గ్రౌండ్ వాటర్ అని చెప్పి అన్నాను కదా. మీరు 6th క్లాసే కదా, వాటర్ లెసన్ మనకి ఎక్కడిది మీరు ఇప్పుడు వింటారు. నాకు తెలిసి 6th క్లాస్ వాళ్ళు అయితే కనుక అండర్ గ్రౌండ్ వాటర్ అని మీకు తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళు వినండి 1 minute, ఒక 2 seconds. మీరు పంచాయతీ ఆఫీస్ అని చెప్పేసి వినే ఉంటారు. అండ్ అక్కడ మీరు కనుక చూసినట్టుంటే పెద్ద పెద్ద చెరువు, ఆల్మోస్ట్ చెరువు పక్కనే కడతారు, చెరువు కానీ ఏదైనా రివర్ పక్కన. అండ్ చెరువు అయితే ఓకే, చెరువులో నుంచి అయినా సరే అక్కడ పెద్ద గుంటలాగా తవ్వేసి ఉంచుతారు, వాటర్ వస్తాయి. అక్కడైతే దేనిలో నుంచో పైప్స్ పెట్టి అయితే పోసినవి కాదు కదా, అది గ్రౌండ్లో నుంచి వచ్చిన వాటరే కదా. అండర్ గ్రౌండ్ ఉన్నది కాకపోతే దాన్ని అంటే ఏంటి, గ్రౌండ్ ఇంకా లోపలికి ఉన్న వాటర్, మంచి వాటర్నే మనం యూస్ చేసుకుంటున్నాం. అండ్ అండర్ గ్రౌండ్లో కూడా మీరు కరెక్ట్గా చూసినట్టయితే కొంతమందికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ ఉన్న వాళ్ళు కొంతమందికి తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు వినండి. మోటార్స్ అని చెప్పేసి మన పంప్కి డైరెక్ట్ మోటార్స్ అని చెప్పేసి, మోటార్ ఆన్ చేయగానే ట్యాంక్ ఫిల్ అవుతుంది. అండ్ అప్పుడు ట్యాంక్ ఫిల్ అయిన వాటర్ని మనం యూజ్ చేసుకుంటాం కదా మన యూజెస్కి. అక్కడ కూడా వాటర్ వస్తుంది అండర్ గ్రౌండ్ నుంచి పంప్ అని చెప్పేసి. అక్కడ మనం పంప్ కొట్టకుండానే మోటార్ ఆన్ చేయగానే అది మిషన్ రన్ అయ్యి వాటర్ వస్తుంది కదా. అవి ఎక్కడి నుంచి వస్తుంది, అండర్ గ్రౌండ్లో నుంచే కదా. పైప్స్ కిందకి వేస్తారు, అవన్నీ మీరు గమనించి ఉంటారు కదా ఇంటి దగ్గర పంపులు వేయించినప్పుడు. ఇక్కడ మటుకి అర్థమైందిగా. సో దాన్ని అండర్ గ్రౌండ్ వాటర్ అని చెప్పి అంటారు. అండ్ ఇక్కడతో సోర్సెస్ మన ఆ 2 టాపిక్స్తో నేను కంప్లీట్ చేస్తున్నాను. అండ్ అవైలబిలిటీ వచ్చేసరికి 3 అంటే అవైలబిలిటీకి వచ్చేసి 3 అంటే 3 థింగ్స్. మనకి ఏదైనా సరే మెటీరియల్ మనకి జనరల్గా ఏమేమి తెలుసు, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అని చెప్పి అంటాం కదా. వాటర్ యొక్క అసలు రూపం ఏంటి, లిక్విడ్. వాటర్ లిక్విడ్ రూపంలో ఉంటే అది వాటర్. అండ్ సేమ్ ఇది సాలిడ్ అంటే ఐస్ క్యూబ్స్ మనం ఫ్రిడ్జ్లో చూసి ఉంటాం కదా, ఐస్ క్యూబ్స్ సంథింగ్, అది మొత్తం సాలిడ్. వాటరే ఐస్ రూపంలో కానీ ఐస్ క్రీమ్ రూపంలో సంథింగ్ వీటిలో కనుక ఉంటే అది సాలిడ్ స్టేట్లో ఉందని. సేమ్ ఇదే వాటర్ లిక్విడ్లో ఉంటే కనుక, వాటర్ కనుక ఉంటే అది లిక్విడ్ స్టేట్లో. సేమ్ గ్యాస్ అంటే వేరే ఏం కాదు. మీరు కనుక కరెక్ట్గా చూసినట్టుంటే వాటర్ మీరు ఎప్పుడైతే హీట్ చేస్తారో, బాగా వేడి నీళ్ళు మీరు బాగా ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటారో, బాగా హీట్ ఎక్కాక పైన వైట్ కలర్ వేపర్స్ ఇలా పైకి వెళ్తూ ఉంటాయి కదా,
అది బాగా హీట్ ఎక్కేసి వాటర్ వేపర్ రూపంలోకి మారిద్ది అనమాట. దాన్నే వేపర్ అని చెప్పండి, వాటర్ వేపర్ అని చెప్పంటారు గ్యాస్ రూపంలో. సో వాటర్కి 3 స్టేట్స్, 3 కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు లిక్విడ్ స్టేట్లో ఉంటే వాటర్, సేమ్ అదే సాలిడ్ స్టేట్లో ఉంటే ఐస్, సేమ్ అదే గ్యాస్ రూపంలో ఉంటే వేపర్ అని చెప్పేసి అంటాం. ఈ 3 థింగ్స్ నుంచే మనకి వాటర్ సైకిల్ అనేది వస్తుంది. వాటర్ సైకిల్ ఈ వీడియోలో ఇదే. అండ్ వాటర్ సైకిల్ అని చెప్పాను కదా, వాటర్ సైకిల్ అన్నా కదా, సేమ్ మనకేం తెలుసు. ఇప్పుడు ఇక్కడ టైటిల్లో ఏముంది, వాటర్ దగ్గరే స్టార్ట్ చేద్దాం. వాటర్ ఇప్పుడు సంథింగ్ ఒక రివర్లో ఉంది అనుకున్నాం, రివర్ కానీ సీ కానీ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇదంతా వాటర్ అనుకున్నాం. అండ్ సైకిల్ అని చెప్పి దేనంటాం, సంథింగ్ ఒక దగ్గర స్టార్ట్ అయ్యి సేమ్ అదే ఇలా ఎండింగ్ ఇలా కంప్లీట్ అయితే దాన్ని ఒక సైకిల్ అని చెప్పి అంటాం కదా. ఒక కంటిన్యూస్ ప్రాసెస్ని సైకిల్ అంటారు, ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే మనకి సన్ ఉందో, సన్ దగ్గర నుంచి, సన్ వల్ల ఆ వేడికి వాటర్, ఇందాక చెప్పే కదా వాటర్ హీట్ ఎక్కినప్పుడు మన వేడి నీళ్ళు ఎలా అయితే వేపర్ అయిపోయి చెప్పి ఆవిరైపోయి పైకి వెళ్తుందో, సేమ్ ఇదే వాటర్ అలానే పైకి వెళ్తుంది, ఓకే. సేమ్ ఇదే వాటర్ టు ఇప్పుడు ఏదైతే ఇలా గాలిలాగా ఇలా పైకి వెళ్తుందో ఇలా వెళ్ళి సేమ్ ఇక్కడ మేఘం అయిపోద్ది, ఓకేనా. ఈ మేఘాలు ఇప్పుడు మనకి భూమి మీద ఉన్న ఏవైతే ట్రీస్ ఉంటాయో వాటి హెల్ప్తో మనకి ఇప్పుడు ఏంటి, ఎప్పుడైనా సరే చెట్ల నుంచి చల్లగాలి అయితే వస్తుంది కదా, వీటి నుంచి ఎప్పుడైనా సరే చల్లగాలి వస్తుంది కదా ట్రీస్ ఇప్పుడు ఈ గాలితో ఈ మేఘాలు ఏదైతే వేడిగా ఇలా ఆవిరైపోతాయో అవి చల్లగాలికి మళ్ళీ బరువెక్కేసి సేమ్ ఇదే వాటర్ మళ్ళీ వాన రూపంలో, సేమ్ ఇదే ఈ మేఘాలు వాన రూపంలో కిందకి వాటర్లోకి మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చేస్తాయి భూమి మీదకి, ఓకేనా. ఇలా కంప్లీట్ సర్కిల్గా ఇలా కంప్లీట్ అయింది. సేమ్ ఇదే టెక్స్ట్ బుక్లో మీకు చూపించాడు సింపుల్గా. మీరు చూస్తే సేమ్ ఇక్కడ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, ఇక్కడ ఏదైతే రివర్ ఉందో ఆ వాటరు ఈ సన్ వల్ల ఎవాపరేట్ అయిపోయి మేఘాల్లో అయిపోయింది. అండ్ ఈ చెట్ల వల్ల ఆ చల్లగాలికి ఈ మేఘాలు ఇలా బ్లాక్గా బరువైపోయి అండ్ అవి వాటర్ రూపంలో మళ్ళీ భూమి మీద పడి అండ్ అవి సేమ్ గ్రౌండ్లోకి ఇలా రివర్స్ రూపంలో వెళ్ళిపోతాయి. మీరు గమనించి ఉంటారు, వాన వచ్చినప్పుడు నార్మల్గా స్కైలో మేఘాలు వైట్ కలర్లో ఉంటాయి, బట్ వాన వచ్చినప్పుడు మాత్రం మేఘాలు మీరు కరెక్ట్గా చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్లో ఆర్ డార్క్ కలర్లో అయిపోతాయి నల్లగా. ఎందుకంటే అప్పుడు నార్మల్గా ఉన్న ఏవైతే మేఘాలు ఉంటాయో అవి ఈ గాలికి బాగా బరువెక్కేసి అండ్ వాటర్ డ్రాప్లెట్స్గా మారిపోయి మన భూమి మీద పడుతున్నాయి. మీరు కరెక్ట్గా చూసినట్టయితే ఫ్రిడ్జ్లో సమ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని మీరు పెట్టి సేమ్ అదే 2-3 మినిట్స్ తర్వాత బయటికి తీసినప్పుడు ఖచ్చితంగా మీరు గ్లాస్ బయట ఆ వాటర్ వేపర్స్ చూసుంటారు, వాటర్ డ్రాప్లెట్స్ చూసుంటారు. ఎందుకంటే అప్పటి వరకు ఏదైతే ఆ గ్లాసు మన టెంపరేచర్లో బయట రూమ్ టెంపరేచర్లో ఎండకి సంథింగ్ ఏదైతే గాలితో ఉందో సేమ్ అది ఫ్రిడ్జ్లో పెట్టంగానే అది కూల్ అయిపోయి అంటే దాని చుట్టూ ఉన్న గాలి ఏదైతే టెంపరేచర్ ఉండిద్దో అదంతా అక్కడ ఫ్రీజ్ అయిపోతుంది. అంటే ఏంటి, అది ఉన్న ఈ వేడి మొత్తం అదంతా గట్టిగా ఇలా పట్టేసింది. సేమ్ థింగ్ అది కూల్ అయిపోయిన ఆ వాటర్ మళ్ళీ ఇలా అంటే లైక్ ఇక్కడ మేఘంలో బ్లాక్ అదే బాగా బరువైన మేఘం అనమాట. అది అయిపోయాక సేమ్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంకా ఎండ్లోకి ఇలా అంటే లైక్ ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీయగానే ఆ వాటర్ డ్రాప్లెట్స్గా అప్పటి వరకు ఇలా ఫ్రీజ్ అయిపోయిన వాటర్ మొత్తం బయట ఇంకా ఆ వేడి తగిలి మళ్ళీ అవి నార్మల్ వాటర్ లాగా తయారవుతాయి. అది మీరు చూసుంటారు, కావాలంటే ఒకసారి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 2 మినిట్స్ గ్లాస్ ఆఫ్ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టి సేమ్ దాన్నే తీసేయండి, ఓకే. సేమ్ ఇదే ఇప్పుడు ఇంకా మీరు ఇంకా డయాగ్రామ్ అని చెప్పి నేను నెక్స్ట్ టాపిక్ చెప్పా కదా, దీనిలో మీకు ఇంకా కష్టమైంది ఏమన్నా ఉందా, జస్ట్
మీరు ఈ వాటర్ ఎవరు ఇంత క్లియర్గా అయిపోయినా జస్ట్ సింపుల్ లైన్ గీసేసి వాటర్ అని చెప్పి అక్కడ రాసి 2-3 డాట్స్ వేసేసి సేమ్ 2 యారో మార్క్స్ పైకి పెట్టేసి ఇక్కడ సేమ్ ట్రీస్ ఒక ట్రీ వేసి పైన ఒక సన్ వేసి మధ్యలో 2 మేఘాలు నార్మల్గా ఒక టైం డార్క్ వేసేసి సేమ్ వాటర్ అంటే రెయిన్ లాగా కింద పడుతున్నట్లు వేసి అక్కడ కూడా 2 యారో మార్క్స్ అలా జనరల్గా వేసినా సరే అదే వాటర్ సైకిల్. బట్ ఈ యారో మార్క్స్ మాత్రం ఒక సర్కిల్ లాగా అంటే ఏంటి ఒక వృత్తాకారంలో వచ్చేటట్టు వాటిని యారో మార్క్స్ని అక్కడికి వేస్తే ఈ వాటర్ ఈ సైకిల్ అని చెప్పేసి అక్కడ టైటిల్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ వీడియోలో మనకి ఎండింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందని. సేమ్ అది ఇప్పుడు నేను చెప్తున్నాను. మనకి ఏదైతే సునామీ తుఫాన్ అలా వచ్చినప్పుడు ఆ వాటర్ హెవీ వాటర్ని మనం అట్లీస్ట్ యూజ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ చాలా వేస్ట్ అయిపోతుంది కదా వాటర్. బట్ మనకంటే ఎక్కువ అవుతున్నాయి. లైక్ మీరు కనుక రాజస్థాన్ లాంటి ఇట్లాంటి వెళ్ళిన చోట్లయితే ఆ ఎడారుల్లో ఇసుక దెబ్బలు తప్ప అట్లీస్ట్ ఎండమామల్లో కూడా వాటర్ ఉన్నట్లే కనిపించు. అంత ఎండలు అండ్ వాన వస్తే వాళ్ళకి ఒక పండగ లెక్కే తెలుసా. ఎందుకంటే ఇయర్ మొత్తం నాకు తెలిసి 1-2 అలా వానలే పడతాయంట. అది కూడా ఒక నెల మొత్తం కూడా పడతాయో లేదో కూడా తెలీదు. అలాంటి ప్లేసెస్లో వాళ్ళకి వాటర్ ఎంత ప్రీషియస్. మనకి ఇంత ఎక్కువ అయిపోయి పొద్దున్న సాయంత్రం వరకు వాటర్ లేకుండా ఒక 2 మినిట్స్ ఏం పని చేయకుండా ఉండగలమా? మన ఇండస్ట్రీస్ ఏమన్నా రన్ అవుతాయా? లేదు కదా. సో అలాంటిది అన్ని ఇండస్ట్రీస్ కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళు వాడుకుంటా కన్నా కావాల్సిన వాటర్ ఇయర్ మొత్తానికి సరిపడా వానలే పడిన చోట వాళ్ళు ఎలా తెచ్చుకుంటారు? ఈ పడిన రెయిన్ వాటర్ని వాళ్ళు ఎలా దాచుకుంటారన్న ఇదే ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు మనకి మన ఎండింగ్ పార్ట్కి వచ్చేసాం. ఈ ఒక్కటి చెప్తే ఇక్కడ మన ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. అండ్ అదేంటంటే ఇందాక నేను చెప్పినట్టు మీకు డ్రాట్స్ అని చెప్పాను కదా, అదే ఇవి. మీ టెక్స్ట్ బుక్లో కనుక చూసినట్లయితే వాటర్ లేక సాయిల్ ఇలా అయిపోయి క్రాక్స్ వచ్చేసి అది అట్లీస్ట్ వ్యవసాయం అంటే అగ్రికల్చర్ చేయడానికి పనికిరాదు. అండ్ ఏమైనా భూమి ఇల్లు కట్టుకోవడానికి పనికిరాదు. అట్లీస్ట్ ఒక మనిషి ఫుడ్ లేకుండా వానలో ఏమి లేకుండా అక్కడ ఎవరన్నా ఉండడానికి ఉండిద్దా? లేదు కదా. దాన్నే కరువు అని చెప్పంటారు. అదే నేను డ్రాట్స్ అని చెప్పాను కదా. అండ్ అది కూడా ఎందుకంటే నీరు లేకపోవడం వల్ల, నీటి కొరత వల్ల వచ్చింది. నెక్స్ట్ హెవీ రెయిన్స్ అంటే ఫ్లడ్స్. కొన్నిసార్లు మనకి సునామీ ఇలా ఒక్కోసారి న్యాచురల్గా హజార్డ్స్ ఏవైతే జరుగుతాయో దానివల్ల అది. అండ్ అక్కడ హెవీ వాటర్ వచ్చి మనుషులేంటి అక్కడ ఉండలేక వేరే చోటుకి వెళ్ళిపోతున్నారు. కానీ రాజస్థాన్ ఇలాంటి చోట్ల అయితే చెప్పాను కదా వాళ్ళకి వాటర్ ఎంత ఇంపార్టెంటో. రోజు లెగిసిన దగ్గర నుంచి పడుకునే వరకు వాళ్ళకి ఏం కావాలి? వాటర్ కావాలి. అండ్ ఇప్పుడు ఈ వాటర్ని ఇప్పుడు నేను చెప్పాను కదా మనం ఎలా అయితే కాపాడుకోవాలి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి వచ్చిన వాటర్ని అని. రెయిన్ వాటర్ అని ఇంకొక వాటర్ని ఏదన్నా అని ఏంటి అంటే దాన్నే వాటర్ కన్జర్వేషన్ అని చెప్పి అంటారు. కన్జర్వేషన్ అది వాటర్ సేమ్ కన్జర్వేషన్నే సంరక్షణ అంటాం కదా. కన్జర్వ్ చేయడం అంటే ఏంటి? దాన్ని కాపాడడం. దాన్ని తెలుగులో ఇంకా మనం కరెక్ట్గా చెప్పుకోవాలి అంటే ఏంటి? సంరక్షణ. దాన్ని మనం దాన్ని కనుక స్టోర్ చేసుకుంటే కరెక్ట్గా మనం కాపాడుకోగలిగితే మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ లేని వాళ్ళకి ఎలా యూజ్ అవుద్ది అన్నదే. మీరు ఇక్కడ 6th క్లాస్ అని చెప్పి మీరు అనుకోవద్దు. ఇక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయండి. అంటే ఏంటి? పబ్లిక్కి ఎలా యూజ్ అయ్యే పనులు చేయాలి అని చెప్పేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అండ్ ఇలా చేయటం వల్ల మీలో ఉన్న స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి అన్నమాట. అయితే ఏంటి అంటే సంరక్షణ కదా, దీనిలో రెండు మెయిన్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ మనకి ఎక్కువ మనకి ఎక్కడైతే వాటర్ అంటే మనకు కొరత లేదో మనం మాత్రం ఏం చేయాలంటే మనలాంటి వాళ్ళు అట్లీస్ట్ వాటర్ మేనేజ్ ఫస్ట్ పాయింట్. అంటే ఏంటి? వాటర్ని ఎలా మేనేజ్ అంటే కరెక్ట్గా ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి కరెక్ట్ ఆర్ ప్రాపర్ యూస్ అంటే ఏంటి? మనకి ఎంత అవసరమో కరెక్ట్గా అంతే యూజ్ చేసుకోవాలి. అండ్ ఏవైతే మనకు కరెక్ట్గా దేనికి మాత్రమే దానికి మాత్రమే యూజ్ చేస్తే చాలు.
అండ్ రేపటికి కావాలి కదా, వాళ్ళకి కావాలి కదా, రేపు యూజ్ అవుతుంది ఏమో అని చెప్పేసి ఇలా వాటర్ అనవసరంగా పట్టి అవి పాకడ పట్టినాక పడేయటం ఇలాంటివి కాకుండా అట్లీస్ట్ మనం పట్టుకొని వాటర్ వేస్ట్ చేయకుండా ఉంటే చాలు. అది మెయిన్, వాటర్ వేస్ట్ చేయకూడదు. నో వాటర్ వేస్టేజ్, ఇది ఇంకా మెయిన్ థింగ్. వాటర్ని వేస్ట్ చేయకూడదు అండ్ మనకి ఎంత అవసరం అంతే యూజ్ చేయాలి. ఏ పర్పస్కి కావాలో దానికి మాత్రమే యూజ్ చేసి వేరే వాటిని యూజ్ చేయాలి. వేరే వాటికి అంటే యూజ్ చేయకూడదు అంటే అట్లీస్ట్ స్టోర్ చేసుకున్నాక కరెక్ట్ పర్పసెస్కి వాటిని యూజ్ చేయాలి. ఎందుకంటే వాటరే లేక చాలామంది చనిపోతున్నారు. అండ్ ఇది నేను ఎందుకు చెప్తానంటే మన ఇండియాలో ఉన్నంత ఫెసిలిటీస్ లైక్ క్లైమాటిక్ కండిషన్స్ అవని, ఇంకొకటి అవని, అగ్రికల్చర్ కావని, అట్లీస్ట్ మనిషి బతకడానికి అవని పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ బ్రిటిషర్స్ అండ్ ఇంకా పోర్చుగీస్ వచ్చి మన ఇండియాలో మనల్ని రూల్ చేసి ఇవన్నీ వాళ్ళు కొట్టడానికి చేసిన దానికి అసలు కారణమే ఇది. ఓకేనా? సో మన దానిలో ఉన్నంత ఇది ఏదైతే క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయో అసలు మనకి గాడ్స్ గిఫ్ట్ అనమాట. సో వాటిని మనం అట్లీస్ట్ క్లైమేట్కి ఎక్కువ ఏమన్నా మనం హెల్ప్ చేయకపోయినా ఉన్న వాటిని కరెక్ట్గా యూజ్ చేసుకుంటూ వాటిని మనం కరెక్ట్గా కాపాడగలిగితే చాలు. ఇంకా మనం చేయాల్సిన పెద్ద సిటిజన్స్గా మనకు పెద్ద డ్యూటీస్ అంటే ఇంకా ఏమీ లేవు. ఓకేనా? పక్కన వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా మనకి అంతే యూజ్ చేసి అలా ఆపినా చాలు. ఓకేనా? మీకు తెలియకపోయినా సరే వేరే వాళ్ళకి కూడా చెప్పండి. అండ్ వాటర్ మేనేజ్మెంట్ నెక్స్ట్, ఇందాక నేను చెప్పిన ఫ్లడ్స్ అండ్ రాజస్థాన్ ఇలాంటి వాటిల్లో ఎక్కడైతే ఓన్లీ ఎండలే ఉంటాయో అలాంటి చోట్ల ఇవి వాటర్ని ఎలా స్టోర్ చేసుకునేలాంటే, ఒకటి రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయడం, వాటర్ హార్వెస్టింగ్ అని చెప్పేసి అంటారు. వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటంటే, వాటర్ హార్వెస్టింగ్ అంటే దీనిలో కూడా ఏమొచ్చిందంటే, ఇక్కడ ఇది ఒక సంథింగ్ బిల్డింగ్ అనుకోండి. సారీ ఫ్రెండ్స్, నాకు మీ అంత బాగా డయాగ్రామ్ వేయడం రాదు, కాస్త అడ్జస్ట్ అవ్వండి. సేమ్ ఇది కాసేపు బిల్డింగ్ అనుకుంటే ఇది రూఫ్ అనుకుందాం. ఈ రూఫ్కి మీరు కూడా కరెక్ట్గా మన ఏరియాస్లో కూడా మీరు కరెక్ట్గా చూసినట్లయితే వాటర్ రెయిన్ టాప్ మీద పడగానే అవి అక్కడ స్టోర్ అయ్యి పాకుడు పట్టకుండా ఒక పైప్ లైన్ సిస్టమ్ అనేది కింద ఖచ్చితంగా వేసేస్తారు కదా. ఇది కాసేపు పైప్ అనుకుందాం, ఇక్కడ నుంచి ఇలా కిందకైతే పెట్టేస్తారు. సేమ్ అక్కడ కూడా వాళ్ళు ఇలాగే పెట్టి, కాకపోతే ఇలా మనలాగా ఇలా వేస్ట్గా వదిలేకుండా కింద ఒక చాంబర్ లాగా పెట్టుకుంటారు అనమాట. అండ్ లోపల నుంచి వెళ్ళడానికి ఒక చాంబర్ లాగా పెట్టుకుని మిగిలింది ఈ వాటర్ని ఇక్కడ స్టోర్ చేసుకునేవాళ్ళు. ఎందుకు అంటే మనకి ఇయర్ వచ్చేసి 365 డేస్ కదా, 1 ఇయర్ వచ్చేసి 365 రోజులు. కరెక్ట్గా మనం ఒక్క రోజుకి ఎన్ని లీటర్స్ ఒక్కోసారి యూజ్ చేస్తాం. మీరు కనుక ఒకసారి మీ అంతటికి మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒకరోజు ఏదన్నా పేపర్ మీద రాసుకోవడం అలా చెయ్యండి. అంత వాటర్ మళ్ళీ ఒక ఫ్యామిలీకి వచ్చి ఎక్కువ కాకపోయినా ఒక 3 మెంబర్సే మినిమంగా, ఒక 3 మెంబర్సే ఫ్యామిలీలో ఉన్నారు అనుకున్నా సరే వాళ్ళకి 365 డేస్ అంటే ఒక సంవత్సరం మొత్తం కలిపి ఎంత వాటర్ కావాలి అంటే, వాళ్ళు ఇక్కడ ఎంత స్టోర్ చేసుకుంటే వాళ్ళ సంవత్సరం మొత్తం వాటర్ చక్కగా యూజ్ చేసుకుని బతకగలరు. పైగా పైన నుంచి ఇంత ఎండ కొడతా ఉంటే కింద స్టోర్ చేసిన వాటర్ అక్కడ వాళ్ళకి ఏమన్నా స్టోర్ అయ్యి ఉండదు కదా. సో వాళ్ళంత జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటేనే ఇది అవుతుంది. అండ్ ఈ రోజు పట్టింది రేపటికే మనకి పాకుడు పట్టేస్తే సంవత్సరం మొత్తం వాళ్ళు అప్పుడు పడిన రెయిన్ వాటర్దే వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఏంటి, ఈ వాటర్ కరెక్ట్గా వాళ్ళకి తాగడానికి ఏమైనా పనికి వస్తుంది అంటే పనికిరాదు. వాళ్ళంత జాగ్రత్తగా వాటర్ని యూజ్ చేసుకునే వాళ్ళు. అండ్ దీనివల్ల పైనుంచి ఇంత ఎండ కొడుతూ ఉంటుంది కదా, అసలు రూమ్లో వాళ్ళు ఉండలేరు కదా. సో ఈ వాటర్ వల్ల ఆ ఇల్లుకి చల్లదనం కూడా వచ్చేది. సో అలా వాటర్ని వాళ్ళు హార్వెస్ట్ చేసుకునే వాళ్ళు అనమాట. సేమ్ ఇదే రెయిన్ రూఫ్ హార్వెస్టింగ్ అని చెప్పేసి అన్నాను. సేమ్ ఇదే మన టెక్స్ట్ బుక్లో ఏమన్నాడంటే కలెక్టింగ్ ఫ్లోయింగ్ రెయిన్ వాటర్ అని చెప్పి అన్నాడు. ఇది ఇలా పడేయకుండా దీన్ని అలాగోలా కలెక్ట్ చేసి, ఇప్పుడు మనకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా చాంబర్ కట్టేసి ఈ వాటర్ని స్టోర్ చేసుకోకపోయినా అట్లీస్ట్ ఇది ఇలా బయటికి వదిలేకుండా జస్ట్ ఒక గుంటలాగా ఆ దగ్గరలో అట్లీస్ట్ ఈ పైప్లన్నీ ఇంటి పక్కకి ఎక్కడన్నా ఖాళీ ప్లేస్కి అన్నా కొంచెం లింక్ ఇచ్చేసి ఒక చిన్న గుంటలాగా చేసి దానిలోనే సంథింగ్ ఇసుక కానీ అట్లీస్ట్ చిప్స్ లాంటివి కనుక వేసినట్టయితే ఈ రెయిన్ వాటర్లన్నీ వచ్చిన ఏమన్నా పొల్యూటెంట్స్ ఉన్నా అంటే ఏంటి, ఏమైనా వ్యర్థాలు ఉన్నా ఈ చిప్స్ వీటి పైనే స్టోర్ అయిపోయి మెయిన్ వాటర్ కిందకి వెళ్ళిపోతాయి.
అండ్ మనం వాడుతున్న పంచాయతీలో కానీ ఎక్కడి నుంచి వచ్చే వాటర్ అయినా సరే రావాలంటే ఫస్ట్ ఏంటి, భూమిలో మనకి వాటర్ ఉండాలి కదా. అవన్నీ వీటి వల్ల కరెక్ట్గా భూమిలోకి వెళ్ళిపోవడానికి ఇదవుతుంది. లేకపోతే మనం ప్రజెంట్ ఉన్న డేస్లో మనం యూస్ చేసే ప్లాస్టిక్ కవర్స్ వల్ల వీటి వల్ల డైరెక్ట్గా వాటర్ అనేది భూమిలోకి వెళ్ళలేకపోతుంది. అండ్ మనం ఇలా కనుక చేసినట్లయితే కరెక్ట్గా వాటర్ ఎటు వెళ్ళకుండా, అది అనవసరంగా వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా భూమిలోకి వెళ్ళిపోయి మనకు మళ్ళీ కావాల్సినట్లుగా వాటర్ మనకి కావాల్సినంత కరెక్ట్గా మనకి మనం యూస్ చేసుకునే టైంకి బయటకు వస్తుంది. అండ్ మీకు నాకు తెలిసి వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్. అండ్ ఏమన్నా కనుక డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.